ప్రతి ఒక్క కుటుంబంలోనూ ప్రతి ఒక్క వంశంలోనూ ఒక ధర్మాచరణ పరంపర అనేది ఉంటుంది. ఆయా ఒక దేవతారాధన, అలాగే మన ఇంటి దేవుడు అని అంటాం. ఒక్కొక్కళ్ళు మా ఇంటి దేవుడు ఈయన, మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి, మా ఇంటి దేవుడు ఈశ్వరుడు, మా ఇంటి దేవుడు నరసింహస్వామి, అమ్మవారు, ఈయన రకరకాలుగా పూజిస్తూ ఉంటారు. అంటే వెనకటి కాలంలో ఏదో ఒక కాలంలో ఆ వంశంలో వచ్చినటువంటి పెద్దవాళ్ళు ఒక దేవతారాధనని ప్రారంభించారు. అదే అలా వరుసగా వస్తూ ఉన్నది. దాన్నే ఇంటి దేవుడు అని చెప్పి మనం ఆరాధిస్తూ ఉన్నాం. అంటే ఈ రకంగా చేయడం ద్వారా ఏమవుతుంది, ఇప్పుడు ఒక వంశంలో పుట్టి ఆ వంశంలో వచ్చినటువంటి ధార్మికమైన ఆచరణలు వీటన్నిటిని చేయడం ద్వారా ఏమవుతుంది అంటే ఆ వంశంలో జన్మించినటువంటి అందరి వ్యక్తులకి కూడా ఒక మంచి మార్గం, ఈ దుఃఖాలన్నిటి నుంచి కూడా ముక్తులవ్వడానికి ఒక మంచి మార్గం అనేది లభిస్తుంది. కాబట్టి అందుకోసమే ఈ పరంపర, ఈ కుటుంబ వ్యవస్థ అనేది వచ్చింది. అందుకోసం ఒక కుటుంబం అంటే ఇలా ఉండాలి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఫలానా సంస్కారంతో ఉండాలి, ఇటువంటి ఆచరణలను చెయ్యాలి అని చెప్పిందే అందుకోసం. ఈ కుటుంబ వ్యవస్థ అనేది వచ్చిందే అందుకోసం. ఇదంతా కూడా అదే ఇప్పుడు చెప్పినట్టుగా ఒక జీవికి జన్మనివ్వాలి, ఈ సాధనకు కావలసినటువంటి ఈ శరీరాన్ని మనకి ఇచ్చేటటువంటి కావలసినటువంటి జన్మను మనకి ఇచ్చేది ఎవరు అని అంటే స్త్రీలు. కాబట్టి వాళ్ళని చాలా జాగ్రత్తగా చాలా గౌరవంగా చూసుకోవాలి అని శాస్త్రంలో చెప్పారు. కాబట్టి ఈ విషయాన్ని ఏదో ఊరికే పైపైన చూసినప్పుడు ఇదంతా ఏమిటి, ఇదేదో బంధనంలాగా ఉంది, అది ఇది అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. చాలా ఈ వ్యవస్థ, ఇది కుటుంబ వ్యవస్థ ఏమిటి, ఈ పరంపరలు ఏమిటి, ఈ ఆచరణలు ఏమిటి, ఇవన్నీ కూడా మాకేదో బంధనంలాగా ఉన్నాయి ఇవన్నీ, కాబట్టి ఇవన్నీ కూడా మేము చేయము అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ నేను చాలామందికి చెప్తుంటా, మీకు కొత్తగా బంధనం రావాల్సింది ఏమీ లేదు, ఉన్నదే మీరు బంధంలో. ఈ సంసారం అనేది ఒక పెద్ద బంధం. కొంతమంది ఏమనుకుంటే ఈ పూజలు నియమాలు ఇవన్నీ కూడా చెప్పినప్పుడు, ఈ ధర్మాచరణలు ఇవన్నీ చెప్పినప్పుడు అందరూ ఏమంటారంటే, అయ్యో ఇవన్నీ ఉంటే కష్టం అండి, ఏదో పూజలు అవి పెట్టుకున్నామంటే బయటకి ఎక్కడికి హాయిగా స్వతంత్రంగా తిరగలేము, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ పూజకు చేయాలి, ఇంట్లో పూజ చేయాలి, ఏదో ఆచరణలు చేయాలి, అవన్నీ చేయాల్సి ఉంటాయి. కాబట్టి ఇవన్నీ పెట్టేసుకుంటే హాయిగా ఎక్కడ తిరగలేము, కాబట్టి ఇవన్నీ కూడా ఒక బంధనంలాగా మాకు ఉంటాయని అనుకుంటూ ఉంటారు. కాబట్టి కొత్తగా బంధనం రావాల్సినటువంటి అవసరం ఏమీ లేదు, ఉన్నదే పెద్ద బంధనం. ఈ సంసారం అనేదే పెద్ద బంధనం.